అంతే. అంటే ఇదొక అపోహ మాత్రమే అంటారు మీరు? అంతే. ఎస్. వావ్ మ్యామ్, అంటే చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు ఒక నాలెడ్జబుల్ థింగ్ ఇది. కంపల్సరీ అవగాహన ఎంతమంది అనుకుంటుంటారో వాళ్ళకు అవగాహన మ్యామ్. ఎందుకంటే చాలా మంది పాత కిరవాలు ఉంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా ఇది మాదే అన్నట్టుగా హక్కులు కూడా చలాయిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇదొక అవగాహన మ్యామ్. మరి ఇప్పటి వరకు మనము ఇళ్ళ గురించి మాట్లాడుకున్నామండి. ఇప్పుడు వినియోగదారుల గురించి మాట్లాడదాం. కన్స్యూమర్ రైట్స్. ఎస్. అసలు వినియోగదారుల హక్కులు ఏమిటి చెప్పండి. కన్జ్యూమర్ రైట్ అంటే అండి అక్కడ వచ్చేది అన్ని సర్వీస్. మనం ఇప్పుడు ఏమనుకుంటాడు, ఫ్రిడ్జ్ కొన్నాడు, అంటే ఏదన్నా ఆర్టికల్ వస్తువులు కొంటాడు అదే అనుకుని ఉంటాడు. అట్లాంటివి లేదు. బిల్డర్కి ఇచ్చారనుకోండి, ఒక బిల్డర్కి, ఆ బిల్డర్తో మనకి ఏదో సర్వీసెస్ తీసుకుంటారు, ఆయన కట్టాలి, ఇట్లాంటివి అగ్రిమెంట్ ప్రకారం కట్టాలి, అది కూడా మనకి కన్జ్యూమర్లో వెళ్తుంది. ఇంకా ఇప్పుడు అన్ని ఏదన్నా సర్వీస్ చేస్తున్నాడు అనుకోండి, అన్ని సర్వీస్ మ్యాటర్స్ విల్ గో టు కన్జ్యూమర్ ఇఫ్ దే ల్యాబ్స్. ఇన్సూరెన్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్సూరెన్స్ యాజ్ పర్ అగ్రిమెంట్ వాళ్ళు ఇవ్వాలి. అట్లా అంటే ప్రతి అగ్రిమెంట్ వేరే వేరే రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇట్స్ నాట్ కంప్లైడ్ అనుకో అగ్రిమెంట్ ప్రకారం, మీరు వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో తీసుకోవచ్చు. అది ఇప్పుడు సర్వీసింగ్కి వెహికల్ ఇస్తాడు, మనం అక్కడ సరిగ్గా కాకపోతే వే డూ యూ గో కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తాం. అంటే మన దేశంలో కన్స్యూమర్ లా గురించి, దాని హక్కుల గురించి ప్రజలకు చాలా తక్కువ అవగాహన ఉంది. మరి దీని గురించి మీరు ఇంకొంచెం వివరించి చెప్తారా? అంటే దేనికి మనం కరెక్ట్ గా కన్స్యూమర్ ఫోరం కి వెళ్ళవచ్చు, మన హక్కులు వినియోగించుకోవచ్చు? మనం ఆర్టికల్ నుంచి వెళ్దామండి. ఫ్రిడ్జ్ కొన్నాడు అనుకో, ఒక టీవీ కొన్నాడు అనుకో, అది కొన్నప్పుడు గ్యారంటీ మాత్రం ఉంటాయి. గ్యారంటీ చేసిన తర్వాత వాళ్ళు సర్వీసింగ్ చేసిన తర్వాత పాడైంది అనుకో, మీరు వెళ్ళి సరిగ్గా చేయలేదు కన్జ్యూమర్ కోర్టులో, మళ్ళా మనం ఏదన్నా షాప్ దగ్గర వెళ్ళి కొన్నాడు అనుకో, అది వచ్చి పాడైంది అనుకో, మళ్ళీ అప్పుడు కూడా యూ క్యాన్ గో ఫర్ కన్జ్యూమర్ కోర్ట్. దే హ్యావ్ నాట్ గివెన్ అస్ ప్రాపర్ సర్వీస్ అండ్ నాట్ యాజ్ పర్ ది స్టేట్మెంట్, ఇట్లాంటివి చెప్పారు, ఇట్లా కాలేదు. కార్ గురించి, వెహికల్, ఏదన్నా వెహికల్ గురించి, 2 వీలర్ ఉండని, 4 వీలర్ ఉండని, దట్ ఈస్ ది మినిమం. అండ్ ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్టెండింగ్ హైయర్ పొజిషన్ అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు బిల్డర్స్లో ఉంటాయి, మళ్ళా వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇఫ్ యూ గో ఫర్దర్ దెన్ యుల్ గో టు ఇన్సూరెన్స్ ఉంటాయి, మళ్ళీ మెడికల్ కూడా ఉంటాయి. మెడికల్ కూడా ఉంటుంది. దట్స్ మెడికల్ సర్వీసెస్. ఇఫ్ దే డోంట్ డూ ఇట్ ప్రాపర్లీ దట్ నెగ్లిజెన్స్ కింద వచ్చి క్రిమినల్ కూడా వేయొచ్చు, మీరు ప్రైవేట్లో కన్జ్యూమర్లు కూడా డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. మెడికల్. మరి ఇలా అవగాహన లేకపోతే ప్రజలకు నష్టమే కదా. అంటే ఎవరైతే మోసగలున్నారో వాళ్ళకి అవకాశమే కదా. లేదండి, అవేర్నెస్ ఎందుకు లేదంటున్నారు మీరు? అందరు ఎవ్రీ నౌ యాజ్ పర్ థింగ్ సర్వే వీ క్యాన్ సీ దట్ ఎవ్రీ హౌస్ ఈజ్ ఎడ్యుకేటెడ్ నౌ. ఒక్క మనిషి అయినా ఎడ్యుకేటెడ్ ఉన్నాడు. ఇట్స్ దే హ్యావ్ వెల్ వర్స్డ్ విత్ ద రైట్స్. అందరికీ తెలుసు ఈ పార్టీకి రైట్స్ ఏంటి, మాకు ఎలా చేయాలి, ఎక్కడ వెళ్ళాలి అని అందరికీ తెలుసు. అంటే చిన్న చిన్న వాటికి కన్స్యూమర్ కి వెళ్ళాలి అనేసి, అంటే